హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి సంక్రాంతి కానుకగా ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఏదైతే ఫ్రీ రీఛార్జ్ ఇస్తున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది తెలుసుకుందాం. దాంతోపాటు ఎన్టీఆర్ భరోసా సంబంధించి ఏదైతే పెన్షన్లో ఇందుకు సంబంధించి కూడా ఒక తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలు అనేది క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. సో పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 6 నెలల్లో 1.6 లక్షల మంది కోత. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్లకు సంబంధించి తెలుగుదేశం కూడా వచ్చిన తర్వాత ఇక ఏదైతే కుడి చేత్తో పెంచి ఎడమ చేత్తో ప్రభుత్వం కోత పెడుతుందని ఆరోపణలు వస్తున్న సందర్భంలో అనర్హులను ఏరివేత పేరిటే ప్రక్రియ సాగుతుందని ప్రధాన విమర్శ. ఇక మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మొత్తానికి పింఛన్లకు సంబంధించి తప్పకుండా ట్రాక్ చేయడం ద్వారా గణాంకాలను రూపొందించారు. ఈ కథనం ప్రకారం మొత్తం మీద అయితే 65.5 లక్షల మంది పింఛన్ల పంపిణీ అయితే మొత్తం మీద అయితే మనకు ఇక్కడ జరగాల్సి అవుతుండగా డిసెంబర్ నెలకు ఆ సంఖ్య అనేది తగ్గింది. దాదాపు 1.60. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంఖ్య అనేది 8 లక్షల వరకు తగ్గే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కోత పింఛన్లకు సంబంధించి కోత ఒక క్రమ పద్ధతి ప్రకారం జరుగుతుందని, ప్రతి నెల కూడా లబ్ధిదారులకు సంబంధించి తగ్గుదల ఉంటుందని చెప్పేసి ఏదైతే లిబ్ టెక్ ఇండియా పేర్కొందనమాట. గత ప్రభుత్వ హయాంలో మంజూరైనటువంటి పింఛన్లో టీడీపీ కూటమి మొదటి నుండి అనుమానాలు వ్యక్తం చేస్తూ డిసెంబర్ 9-10 తారీఖులో ప్రతి ఒక్కటి కూడా సర్వే చేసి దీని ఆధారంగా రాష్ట్రంలో ఎంతమంది అనర్హులు ఏందనేది ప్రతి నెల కూడా తగ్గిస్తున్నారు. సో మొత్తానికి ప్రతి నెల కూడా మనం వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సిందే. పెన్షన్లు ఉన్నాయా లేవా, డబ్బులు ఇస్తారా లేదని మనకు ప్రతి నెల కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొస్తుందన్నమాట. ఉత్తితి కానుకలు రీఛార్జ్లు అంటూ ఇదైతే సంక్రాంతి వేళ సైబర్ ఎరగాలి లింకు నొక్కితే మీ ఖాతాలో ఖాళీ. సంక్రాంతి సందర్భంగా ఖరీదైన చీరలు బహుమతి. మీరు ఎంపిక అయ్యారని చెప్పేసి మీరు చేయాల్సింది మీ పేరు వివరాలు పంపడమే అని చెప్పేసి ఇదంతా ఫేక్ అని ఎవరు కూడా వాటిని అయితే పట్టించుకోవద్దని చెప్పేసి వాటిని మొత్తానికి ఇక్కడ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం అనేది సవరణలు చేసుకోవడానికి చేర్పులు మార్పులు దాంతోపాటు కొత్త విధానంలో ప్రభుత్వం ముందుకెళ్లాలని చూస్తుంది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని లేటెస్ట్ ఉన్నటువంటి తాజా సమాచారం అండి మనకు.